ఏపీలోని చంద్రబాబు సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మహిళలకు ఉచిత బస్సు పథకం త్వరలో ప్రారంభం కాబోతుంది. ఆగస్టు 15 నుంచి మహిళలకు బస్సులో ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కల్పించనున్నారు. గుర్తింపు కార్డుతో 5 రకాల ఆర్టీసీ సర్వీసుల్లో మహిళలకు అవకాశం కల్పిస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆయా బస్సుల్లో ఆడపిల్లలు, మహిళలకు బస్సు ఫ్రీ. ట్రాన్స్జెండర్లు కూడా ఈ పథకం వర్తించేసేలా ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలు సిద్ధం చేసింది. అయితే తాజాగా ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ఆసక్తికర వ్యక్తం చేశారు. ఈ ఒక్క రూట్లో మాత్రం ఉచిత బస్సు ప్రయాణం వర్తించని చెప్పారు. విశాఖలో డిపో మేనేజర్ సమీక్ష సమావేశంలో ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణతో కలిసి ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడారు. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే సప్తగిరి ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం వర్తించదని క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు ఉచిత బస్సు సౌకర్యం ఘాట్ రోడ్లో రాకపోకలు కొనసాగించే బస్సుల్లో ఉండదన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆయా రూట్లలో ఉచిత బస్సు పథకాన్ని వర్తింప చేయడం లేదని చెప్పారు. ఈ విషయాన్ని మహిళలు గుర్తించాలని అన్నారు. అయితే ఏజెన్సీలో ఘాట్ రోడ్ కాని ప్రాంతాల్లో యథావిధిగా పథకం వర్తిస్తుందని క్లారిటీ ఇచ్చారు. వాస్తవానికి ఎక్స్ప్రెస్ బస్సుల్లో కూడా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. కానీ తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే సప్తగిరి ఎక్స్ప్రెస్ సర్వీసులకు మాత్రం పథకం వర్తించదని ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో స్త్రీశక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉంటుందని ద్వారకా తిరుమలరావు అన్నారు. జీరో టికెట్ విధానం అమలు చేస్తున్నామన్నారు ఆర్టీసీ ఎండీ. ఏపీ వ్యాప్తంగా ఏ జిల్లా నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చని ఆయన చెప్పారు. ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు నేపథ్యంలో బస్సుల్లో రద్దీ పెరిగే అవకాశం ఉందని, అందుకు తగ్గట్లుగా బస్సులు సిద్ధం చేశామన్నారు. త్వరలో పల్లె వెలుగు ఏసీ, సిటీ ఆర్డినరీ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు కూడా అందుబాటులోకి వస్తాయన్నారు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల సంస్థపై భారం పడుతుందని చెప్పారు. ఆ భారాన్ని ప్రభుత్వం భర్తిస్తుందని చెప్పుకొచ్చారు. రోజు 89 లక్షల మంది ఆర్టీసీలో ప్రయాణిస్తున్నారని అన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు, ట్రాన్స్జెండర్లు ఉచిత బస్సు ప్రయాణం కోసం ఆధార్ లేదా గుర్తింపు కార్డు ఖచ్చితంగా చూపించాలని సూచించారు. భవిష్యత్తులో స్మార్ట్ కార్డులు ఇచ్చే ఆలోచనలో ఉందన్నారు ఆర్టీసీ ఎండీ. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రస్తుతం 15 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నారని, స్త్రీశక్తి పథకం వల్ల ఈ సంఖ్య 26 లక్షలు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామన్నారు. స్త్రీశక్తి పథకం అమల్లో అనేక సవాళ్లు ఎదురవుతాయని, భద్రతా పరంగా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. విజయవంతంగా స్త్రీశక్తి పథకం అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణ. సవాళ్ల సమస్యను అధిగమించి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామన్నారు. ఏపీకి 1050 ఎలక్ట్రికల్ బస్సులు రానున్నాయని, తొలి విడతగా 6 నెలల్లోగా 700 ఎలక్ట్రికల్ బస్సులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు ఆర్టీసీ చైర్మన్.